నమస్తే వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్ బులెటిన్ లోని ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. స్ట్రీమింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తామని ఆపై దశల వారీగా మిగతా కోర్టు రూముల్లో కెమెరాలు ఏర్పాటు చేయవచ్చని తెలిపారు. గత కొంతకాలంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు నగర బహిష్కరణ విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ నగరానికి రాకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కాసేపట్లో అధికారిక ప్రకటన చేయనున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తో పాటు డీసీపీలు, ఉన్నతాధికారులతో పాటు డీజీపీ సమావేశమయ్యారు. కత్తి మహేష్ ఇటీవల శ్రీరాముడిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, దీనిపై హిందూ ధార్మిక సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేయడం అంశాలపై డీజీపీ చర్చించారు. కత్తి మహేష్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు గురించి కూడా చర్చించారు. సమాజంలో అలజడులు సృష్టించేలా వ్యాఖ్యలు చేస్తున్న కత్తి మహేష్ నగరంలో ఉండడానికి అనర్హుడంటూ ఈ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. కత్తి మహేష్ పై చర్యలకు డిమాండ్ చేస్తూ నేడు యాదగిరిగుట్టకు పాదయాత్ర చేయనున్నాడని ప్రకటించిన శ్రీ పీఠాధిపతి పంపూర్ణానంద స్వామి జూబ్లీహిల్స్ పోలీసులకు హౌస్ అరెస్ట్ చేశారు. బషీర్బాగ్లోని భాగ్యలక్ష్మి గుడికి ఆయన బయలుదేరగా ఇంటి వద్దనే అడ్డుకున్న పోలీసులు ఆయన్ను గడప దాటనీయలేదు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసాన్ని భారీ సంఖ్యలో చేరుకున్న పోలీసులు పాదయాత్రకు అనుమతి లేదని, యాత్రలో శాంతి భద్రతల సమస్య ఏర్పడవచ్చని, అందువల్ల యాత్రను కొనసాగనివ్వలేమని స్పష్టం చేశారు. శ్రీరాముడు ఓ దగ్గుల్బాటి అంటూ కత్తి మహేష్ చేసిన వ్యాఖ్యలు హిందువులకు తీవ్ర ఆగ్రహాన్ని తప్పించేలా ఆయనపై పలు పోలీసు స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి.
సింగపూర్ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడుల వేట ప్రారంభించారు. ఆదివారం అనేక అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సింగపూర్ మంత్రులతో సమావేశమయ్యారు. నవ్యాంధ్రలో ఉన్న అవకాశాలను వివరించారు. మా రాష్ట్రానికి రండి అని ఆహ్వానించారు. తాము భారత్లో నెలకొల్పదలిచిన మెట్రో రైల్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఏపీ అత్యంత అనుకూలమైందిగా భావిస్తున్నామని మలేషియాకు చెందిన ఎస్ఎంహెచ్ రైల్ కార్పొరేషన్ తెలిపింది. బ్యాటరీల తయారీ, ఇంధన నిల్వ రంగంలో సహా ఫ్లోటింగ్ స్టోరేజ్, రివ్యా సర్టిఫికేషన్ సంబంధించిన వివిధ యూనిట్లు నెలకొల్పేందుకు ఆస్ట్రేలియా కంపెనీ ఫోరెస్ మెటల్స్ గ్రూప్ ఆసక్తి వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఏకకాల ఎన్నికల నిర్వహణకు వివిధ పార్టీల నుండి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. జమిలీ ఎన్నికల సాధ్యల 2 రోజుల పాటు న్యాయ కమిషన్ నిర్వహించిన అభిప్రాయ సేకరణ ముగిసింది. ఆయా పార్టీల ప్రతినిధులు న్యాయ కమిషన్ ముందు హాజరై తాము అభిప్రాయాన్ని తెలిపారు. కాగా కేంద్రంలో అధికార పార్టీ భాజపా, మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇప్పటివరకు తమ అభిప్రాయాన్ని తెలిపలేదు. అభిప్రాయ సేకరణలో భాగంగా తొలి రోజు పాల్గొన్న సిపిఐ, ఫనమాల్ కాంగ్రెస్ కు జమిలీ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధానం వద్దని గట్టిగా చెప్పాయి. జాతీయ స్థాయి అంశాల ముందు ప్రాంతీయ అంశాలు కట్టుకుపోతున్నాయని, జాతీయ పార్టీలు తమ డబ్బు బలంతో చిన్న పార్టీలను అణగదొక్కేస్తాయని తప్పమూల్ తరపున ఎంపీ కళ్యాణ్ బందోపాధ్యాయ చెప్పారు. సిపిఐతో పాటు ఐఏడియుఎస్, గోవా పార్టీ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఇక ఎన్డీ మాత్రం ప్రతిపాదనను సమర్థించింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే జమిలీ ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం ఉందని, కొన్ని ఆచరణాత్మక ఇబ్బందుల దృష్ట్యా దానిని 2024లోనే చేపట్టాలని ఆ పార్టీ లోక్సభ ఉపసభాపతి ఎం తబిదురై చెప్పారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ సాధన కోసం నిరాహార దీక్ష చేసిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగేంత వరకు తాను గడ్డం తీయబోనంటూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని తెలిపారు. ఈ రోజు స్వామివారిని దర్శించుకున్నానని, ఇక రాజకీయ కార్యకలాపాలను ప్రారంభిస్తానని తెలిపారు. రేపు అనంతపురంలో జరగనున్న పార్టీ కార్యాలయంలో పాల్గొంటానని చెప్పారు. ఈక్విటీకైనా రెడీ లేదా రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా చేస్తుందని చెప్పారు. ఈ 2 నెలల్లో కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా తీసుకురావాలని మేము అందరం ప్రయత్నం చేస్తాం. అది రాకుండా వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం చేసేదానికి కూడా రెడీగా ఉందని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అంతవరకు నేను ఏదైతే దీక్షలో పెట్టుకున్నానో షేవింగ్ చేయకుండా, గడ్డం తీయకుండా ఫౌండేషన్ ఇంతవరకు తీనని చెప్పేసి ఈరోజు స్వామివారి దగ్గర నేను ముక్కొని రావడం. దేశంలో వ్యవసాయాన్ని విడిచిపెడుతున్న వారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకరం పరిణామమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఆహారం విషయంలో ఇది పెను సవాలుగా మారకముందే అప్రమత్తమవ్వాల్సిన అవసరం ఉందని సూచించారు. మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీ రచించిన 6 కాలం పుస్తక ఆవిష్కరణ కార్యాలయం విజయవాడ ఆదివారంలో జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, రైతు సమస్యలపై ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు దేశమంతటి తరపున శివాజీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు, మీడియా అంతా రాజకీయాలకు అతీతంగా వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మార్చాలనే విషయంపై దృష్టి పెట్టాలి. ఏ పంటలు పండిస్తే లాభదాయకమో ఎప్పటి వరకు తెలిపే సూచనలు, సలహా అందిస్తూ న్యాయమైన విత్తనాలను సమయానికి ఇవ్వగలిగితే చాలు. ఇవన్నీ సక్రమంగా చేస్తే రైతులకు ఉచిత విద్యుత్ వంటివి ఇవ్వకపోయినా ఆత్మాభిమానంతో కొనుగోలు చేయగలరు అని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. దేశ బ్యాంకులు రైతులకు ఏటా ఇస్తున్న 11 లక్షల కోట్ల రుణాలు ఏమాత్రం దాలడం లేదని వెంకయ్యనాయుడు చెప్పారు. వ్యవసాయ బీమాపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో పుస్తక రచయిత యలమంచిలి శివాజీ, రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ హరిబాబు, ఎంఎస్కో విజయ్ కుమార్, రైతు నేస్తం పరిచనకర్త వై వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
మనం మర్చిపోకూడదని. 1 కన్న తల్లిని, 2 జన్మభూమిని, 3 మాతృభాషను, 4 మాతృదేశాన్ని, 5వది గురువుని. నేను ఈ రోజు సభల్లో సభానురంజకంగా 4 మాటలు మాట్లాడగలుగుతున్నానంటే దానికి ప్రధాన కారణం వారి యొక్క అనుగ్రహం, వారి చలవే అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. వారి రచనలన్నీ కలిపి ఒక సంకలనంగా తీసుకురావడం ఇది భవిష్యత్ తరాలకు ఉపయోగ. తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షం, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉత్తర ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్న కారణంగా వరంగల్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, మహబూబాబాద్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే వచ్చే 2 రోజుల్లో ఆదిలాబాద్, కొమురం భీం, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. కోస్తాంధ్ర తీరాన్ని ఆనుకొని ఒడిశా నుండి తమిళనాడు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీంతో తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మత్స్యకారులు చేపలు వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీరం వెంబడి గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావం దక్షిణాది రాష్ట్రాల్లో అధికంగా ఉంది. రాష్ట్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి హోదాతో సీఎం కుమారస్వామి ప్రజలపై మోసిన పన్ను భారం కుదించేందుకు సిద్దమవుతున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, పెట్రోల్, డీజిల్పై పన్నును పెంచుతూ బడ్జెట్ సమావేశపెట్టిన విషయం తెలిసిందే. ఇటు మైత్రిలో కాంగ్రెస్తో పాటు ప్రజల నుండి విమర్శలు పెరుగుతున్న తరుణంలో సీఎం కుమారస్వామి స్పందించి పన్నులు తగ్గించాలని నిర్ణయించారు. బడ్జెట్పై సీఎం కుమారస్వామి సభకు వివరణ ఇచ్చే సమయంలో పన్నుల పోటు కుదిరించాలని నిర్ధారించినట్లు సమాచారం. బడ్జెట్లో తారతమ్యాలపై కాంగ్రెస్, బీజేపీ సమ్యలు వ్యతిరేకించిన విషయం తెలిసిందే. ఉత్తర కర్ణాటక తీర ప్రాంతాల్లో జిల్లాలకు ప్రాధాన్యం పెంచే అంశంలోనూ కుమార ఓ అడుగు ముందుకు వేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం సజావుగా సాగించడం ఎంత కష్టమో అదే రీతిని మరో 10 నెలలు వచ్చి లోక్సభ ఎన్నికలు ప్రధానమైనందున ఆచితూచి అడుగులు వేస్తున్నారు. చీకటి గుహలో 2 వారాలు తిండి లేదు, అన్నీ తిప్పలే, బతికి ఉండడమే అసాధ్యం అనుకున్నారు. సంక్లిష్టమైన ఆ గుహలోంచి వారిని బయటకు తీసుకురావడం కష్టసాధ్యం అనుకున్నారు. కానీ వారు బతికే ఉన్నారు. వారందరినీ క్షేమంగా బయటకు తీస్తున్నారు. ఇప్పటికీ 4 వెలికి తీశారు. బతకడం కోసం చావుకు తెగించి మరీ సాహసిస్తున్న పిల్లలు, మరొకరిని బతికించేందుకు తమ ప్రాణాలు పణంగా పెట్టేందుకు సిద్ధమైన సహాయ సిబ్బంది. థాయిలాండ్లో 25 ఏళ్ల వయసున్న కోచ్తో పాటు గుహలో చిక్కుకున్న 12 మంది ఫుట్బాల్ క్రీడాకారులను ఎలా బయటకు తీసుకొస్తున్నారు? ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న థాయ్ బాలల వెలికితీత ఆదివారం ప్రారంభమైంది.
థాయిలాండ్ కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సహాయక చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. 6 బాలలను బయటకు తీసుకురాగలిగారు. వాతావరణం అనుకూలించకపోవడంతో మిగిలిన వారిని 10 నుంచి 20 గంటల తర్వాత గుహ నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న చియాంగ్ రాయ్ ప్రావిన్స్ గవర్నర్ నరోంగ్సక్ ఒసొట్టానకోర్న్ తెలిపారు. ముందుగా ఆరోగ్యంగా ఉన్న బాలను బయటకు తీసుకొచ్చామని, మిగిలిన వారిని సోమవారం రక్షిస్తామన్నారు. జూన్ 23న థాయిలాండ్లోని తాయ్ లూయింగ్ గుహను చూడడానికి వెళ్లి 12 మంది బాలలు, వారి కోచ్ అందులో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. అనుకున్న దానికంటే బాగా చేయగలిగామని సరోంగ్సక్ ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం అందరినీ బయటకు తీసుకురావడానికి 2 నుంచి 4 రోజులు పడుతుందన్నారు. వరద నీటి ఉధృతి వాతావరణ ప్రభావం చూపే అవకాశం ఉందన్నారు. సహాయక చర్యలో 13 మంది, విదేశీ 5 థాయిలాండ్ గజ ఈతగాళ్లు పాల్గొంటున్నారు. ప్రతి బాలుని కాపాడడానికి 2 చొప్పున సహకరించారు. చిమ్మ చీకటిలో బురద నీటిలో ప్రవాహ వేగాన్ని తట్టుకుని బాలాలను తీసుకురావడం కత్తి మీద సాములా నడిచింది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గుతుండడం ఆందోళనను పెంచుతోందని థాయిలాండ్ నావికా దళానికి చెందిన సిల్స్ తమ ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పాటు లోక్సభ సీట్ల సర్దుబాటు విషయంలో జేడీయూ వెనక్కి తగ్గేట్లు కనిపించడం లేదు. ఆర్డీజీ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ పేరును ప్రస్తావించకుండేందుకు ఆ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో మతతత్వం, నేరాలు, అవినీతిని ప్రోత్సహించే వారి విషయంలో రాజీ లేని పోరాటం చేస్తామని, ఈ విషయంలో తమ ప్రభుత్వం మనుగడకు ముప్పు ఏర్పడినా వెనుకడుగు వేయమని స్పష్టం చేశారు. రామ్గఢ్లో ఓ గొర్రెల వ్యాపారిని హత్య చేసిన కేసులో నిందితులైన 8 మంది ఇటీవల కేంద్ర మంత్రి జయంత్ సిన్హా కలవడాన్ని, అలాగే అల్లర్లకు సంబంధించిన కేసులో నవాడా జైల్లో ఉన్న బీహెచ్పీ బజరంగ్ దళ్ కార్యకర్తలను మరో కేంద్ర మంత్రి గిరిజు సింగ్ కలవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా 5 రోజుకు పెరిగాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తన వెబ్సైట్లో ఉంచిన వివరాల ప్రకారం నేడు పెట్రోలు ధర 5 నుండి 7 పైసల వరకు పెరిగింది. ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ పెట్రోలు 76.36 కాగా చెన్నై, కోల్కతా, ముంబైలో వరుసగా 79.25 రూపాయలు, 79.03 రూపాయలు, 83.75 కాగా ఉంది. ఇక డీజిల్ విషయానికి వస్తే ఢిల్లీలో 68.07గా, ముంబైలో 72.23 రూపాయలుగా, కోల్కతాలో 70.62గా, చెన్నైలో 71.85 రూపాయలు కాగా పెట్రోల్ ఉత్తర్వుల ధరలు మే 30 నుండి జూలై 4 వరకు తగ్గుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపై అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు గ్యాంగ్స్టర్ మున్నా బజరంగి ఉత్తరప్రదేశ్లోని బాగ్పేట్లోని జైల్లో ఈ ఉదయం హత్యకు గురయ్యారు. జైల్లోని ఓ ఖైదీ ఉదయం 6:30 సమయంలో మున్నాపై కాల్పులు జరపడంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారమే మున్నా బజరంగిని ఝాన్సీలో జైలు నుండి బాగ్పట్ జైలుకు తరలించారు. భాజపా నేత హత్య కేసులో అతడిని కోర్టులో హాజరుపరచాల్సి ఉండగా హత్యకు గురయ్యాడు. ఈ హత్య వెనుక సునీల్ రాధీ గ్యాంగ్ హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు. జపాన్ వాసులపై ప్రకృతి ప్రకోపించింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వర్షాల కారణంగా సంభవించిన వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 100కు పెరిగినట్లు జపాన్ ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో 87 మంది గుర్తించగా మరో 13 మంది మృతుల వివరాలు తెలియరాలేదు. పలువురు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
గత గురువారం నుంచి జపాన్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వీటి కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వందల సంఖ్యలో ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు కొట్టుకుపోతున్నాయి. దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్ సైన్యం వరద దీంతో ప్రజలు ఇళ్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రంగంలోకి దిగిన జపాన్ సైన్యం వరద ప్రభావిత ప్రాంతాలు సహాయక చర్యలు చేపట్టింది. పడవల సహాయంతో ప్రజలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో కొన్ని చోట్ల వంతెనాలు కూలిపోయాయి. రహదారులు దశమయ్యాయి. సహాయక చర్యల కోసం హెలికాప్టర్ను రంగంలోకి దించారు. దాదాపు 9 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 2004 తరువాత జపాన్లో మళ్లీ ఇంతటి బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. సింగపూర్లో ప్రఖ్యాత సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు భేటీ. అమరావతిలో పెట్టుబడులకు ముందుకొచ్చిన ప్రముఖ సంస్థలు. ముగిసిన 2 రోజుల న్యాయ కమిషన్ అభిప్రాయ సేకరణ. ఏకకాల ఎన్నికలకు తెరాస మద్దతు. హత్య. శరత్ వీపుపై కాల్పులు. రెప్పపాటులో గుండగుడి గాయత్యం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంపై అందరూ దృష్టి సారించారు. 6 కాలం పుస్తకావిష్కరణలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. గోదావరి, ప్రాణహిత నదులు. రేపు నేడు సైతం భారీ వర్షాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ టైమ్స్ న్యూస్.